అందరికి గుడ్ మార్నింగ్ అండి. గోదావరి విలేజ్ లైఫ్ ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదిగోండి ధనియాలు, కొంచెం జీలకర్ర, సోంపు కలిపి ఒక డబ్బాలో వేసుకున్నానండి. చూడండి, మరిగించుకుని ఉదయం తాగితే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉంటాయి. 2 గ్లాసులు. అదిగోండి అలా మరగాలి. బాగా మరిగించుకుంటే కషాయంలాగా వస్తుందండి. అది మేము పరగడుపున ఉదయాన్నే తాగుతాం. కట్టేసుకుందాం. ఇందులో ఏమి ఉండదండి. ధనియాలు జీలకర్ర కషాయం వచ్చేసింది కదండి. ఇందులో సారం ఏమి ఉండదు అన్నమాట. ఒకవేళ మీకు ఇంకా ఉన్నది ఏమన్నా అనుకుంటే చారు పెట్టుకున్నాం అనుకోండి, సరిపోద్ది అన్నమాట. వీటితోటే ఇడ్లీ వేసుకుంటాం. ఎందుకంటే ఇడ్లీ వేద్దామని మన ఇంట్లో వండిన ఇడ్లీ చాలా బాగుంటుందండి. బయట ఇడ్లీలు తినలేకపోతున్నాం. ఇడ్లీల మీద వెరక్కి వచ్చేస్తుంది బయట టిఫిన్. ఇంట్లో వండుకుంటే సూపర్గా బాగుంటాయి అన్నమాట. తినాలని ఉంటుంది అన్నమాట. బయట అసలు ఇదిగోండి ఇలాగా పెట్టామనుకోండి, ఇంకా మూత మీద నీళ్లు పడకుండా ఉంటాయి అన్నమాట. అదిగోండి ఇదిగోండి చక్కగా ఉడుతుంది. మన ఇంట్లో వండుకున్న ఇడ్లీలు అయితే గొంజుల పుల్లగా ఉంటాయి అన్నమాట. ఎండుమిరగాయలతో చేశానండి. అది కలర్లో అన్నమాట. బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇదిగోండి బెల్లం, అన్ని సర్దేనండి. నీట్గా సర్దానండి. ఇదిగోండి ఇన్ని రోజులకి మా అబ్బాయి పెళ్ళి అయిన దగ్గర నుంచి ఇల్లంతా గందరగోళం అయిపోయిందండి. అన్ని నీట్గా దులిపేసి అలమరలో అన్నీ సర్దానండి. అదిగోండి చూసారా? అందుకని ఎన్ని రోజులు మీకు చూపించలేదు. ఊరెళ్ళి వచ్చినప్పటికి అదిగోండి నీట్గా సర్దేసుకున్నాను అనమాట. అన్ని తోమేసింది. ఇదిగోండి బియ్యం డ్రమ్ము. ఇందులో రేషన్ బియ్యం ఉంటాయి కదండి, అందులో వేసుకుంటాను అనమాట. నేను తక్కువ తక్కువ తెచ్చుకుని ఇందులోనేమో వాడి బియ్యం ఏమో ఇందులో వేసుకుంటాం. ఇద్దరమే కదండి, తక్కువ తక్కువ తెచ్చుకుని వాడుకుంటాం. అయితే పురుగులు పట్టేసి తన ముద్ద ఎట్టేదా చూసానంటే. ఇదేమో కళ్ళుప్పు.
ఏమో ఎక్కువ మనం తెచ్చుకున్న సామాను సరుకులు ఉంటాయి చూడండి, ఇందులో స్టోర్ చేసుకుంటాం. నీట్గా కడిగేసాను. ఇదిగోండి ఈ 4 బిందులు, ఈ రెండు మా కోడలు తెచ్చుకున్నదండి. ఈ బిందులు ఇవి స్టీల్ బిందె దగ్గర నుంచి నాయండి. స్టీల్ బింది నాదే. ఇదేమో మా ఆడబొడ్చుకి, అదే మా అమ్మాయికి వచ్చినాయి. ఆడబొడ్చుకి తెస్తారు కదండి తీపి కాబట్టి ఆ బిందులు ఈ రెండు. ఇది మళ్ళీ నాదే పాత బిందె. ఇవన్నీ తోటి వాడుకుంటున్నాం. పాలు ఎందుకు వడపోస్తానంటే బెల్లం వేసుకుంటాం కదండి, ఆ బెల్లంలో తుక్కుంటది అన్నమాట గడ్డి అయ్యిని. అందుకని వడపోస్తాను అనమాట. అది మేగడలో నాకు ఇష్టం ఉండదండి. మేగడ తాగితే నాకు ఇష్టం ఉండదు అనమాట. అదిగోండి మేగడలో. అందుకని కాఫీ పెట్టానండి, బ్రూ కాఫీ. రోజు మిరియాల పాలు ఎంత అవుతాం అని చెప్పేసి. బెండకాయ ఎప్పుడు వేసుకుందాం ఈ రోజు. కుక్కర్ పెట్టేసాను కదా, అన్నం అయిపోయింది. ఇంకా బెండకాయ ఫ్రై చేసేసుకుందాం. పెరుగు ఉంది, ఆవకాయ పచ్చడి ఉంది, సరిపోతుంది. ఉల్లిపాయ కోసాను సరిపోద్ది. ఒక ఉల్లిపాయ మాట ఇదిగోండి. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు. ఇదిగోండి. తర్వాత బెండకాయలు కట్ చేసుకుందాం. ముందు ఉల్లిపాయ కట్ చేసేసుకోవాలండి, లేకపోతే బెండకాయలు జిగురు కింద వచ్చేసి ఉల్లిపాయలు కూడా గమ్ము అయిపోతాయి అన్నమాట, జిగురు. ఇప్పుడు ఈ ముచ్చుకులు తీసుకుందాం. ఇదిగోండి కడిగేసి పెట్టేసాను. 2 సార్లు కడిగాను అన్నమాట. లేతగా బాగున్నాయి బెండకాయలు. ఇలా లేత అయితే ఇట్టే నూనెలో వేగిపోతాయి అన్నమాట. బాగుంటుంది టేస్ట్. అప్పటికప్పుడు తెచ్చుకొని మనం వండుకుంటే ముదిరిపోకుండా బెండకాయలు ఉంటాయి అన్నమాట. అయిగోండి ముచ్చుకులు తీసుకున్నాం కదా, ఈ పక్కన పెట్టేసుకుందాం. ఆ పక్కగా పెట్టేసుకుని ఇవన్నీ మనం బెండకాయలు కట్ చేసేసుకుందాం. ఇదిగోండి 2 కాయలు అలా కట్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి లేతగా ఉంది. చాలా ఈజీ అండి వంట. నాకైతే చాలా ఈజీ అన్నమాట. అర కేజీ తెచ్చారు కదండి, అర కేజీకి మన కొన్ని కాయలు తీసేమో పులుసు పెట్టానండి. ఇక ఇంకా వండిపోయినాయి. వేళ వేపుడు చేసేసుకున్నాం అనుకోండి, అయిపోతాయి. మళ్ళీ రేపు వేరే కాయగూరలు తెచ్చుకొని నైట్గా వేపుడు వేసాను అనమాట. మొన్న బెండకాయలు వండే శనివారం మరి గుర్తులేదు, ఆదివారం ఏమో ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు పెట్టాను కదండి. ఆ వీడియో మీకు చాలా నచ్చిందని
అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది చూసారండి, ఫిష్ ఫ్రై పులుసు పెట్టాను కదండి, చాలా మంది చూసారు మాట, బాగానే చూసారు. అలాగే చూసిన వాళ్ళు కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. అయితే నాకు తెలుసండి ఎంతమంది చూస్తున్నారో, ఎంతమంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఎంతమంది చూస్తున్నారో నాకు సెల్లో అన్నీ వస్తాయండి. అయితే చూసిన వాళ్ళు, కొత్త వాళ్ళు శుభ్రంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అన్నమాట నా వీడియోస్. అది తెలుస్తుంది మాకు సెల్లో, మాకు ఎంత పర్సంటేజ్ సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారో, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎంతమంది అన్సబ్స్క్రైబ్ మాట. చూసిన వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, గోదావరి విలేజ్ లైఫ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరన్నా. అయిపోయింది కోసిన ఎంతసేపు, లేతగా బాగున్నాయి. పుచ్చులు అయితే లేవండి, నీట్గా ఉన్నాయి. ఒక కాయ అయితే ముదిరిపోయింది, తీసాను కానీ పుచ్చులు అయితే తక్కువే ఉన్నాయండి, ఏమి లేవు పుచ్చులు. అదిగోండి లేతగా ఉన్నాయి. అదిగోండి అయిపోయింది, అదిగోండి చూసారా, అదిగోండి. ఇదిగోండి ఆయిల్ వేసుకుందాం. వెల్లుల్లిపాయలు వేసుకుందాం. ఫస్ట్ సిమ్లో పెట్టుకుందాం. వేసంకాయ గుళ్ళు వేసుకుందాం. శనగపప్పు వేసుకుందాం, పచ్చి శనగపప్పు. ఇదిగోండి మినపప్పు, జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకుందాం. ఇదిగోండి ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఇదిగోండి కరివేపాకు దూసేసి ఉల్లిపాయలు వేసేసుకుందాం. అదిగోండి ఇలా వేగుతూ ఉంటాయి కదా, ఇలా వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, ఒక ఉల్లిపాయ 2 పచ్చిమిరకాయలు వేసానండి, కట్ చేసి ఉంచుకున్నాను అనమాట. ఇవన్నీ కిరాణా ఖర్చు అన్ని తెచ్చండి, బాగు చేసి గదులు పెట్టి ఇవన్నీ సర్దుకొని ఇల్లంతా నీట్గా చేసినట్టుకి 2 వారాలు పట్టిందండి ఇల్లంతా నీట్గా చేసినట్టు. ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, పసుపు వేసుకుందాం. అదిగోండి సాల్ట్ వేసుకుందాం.
ఇదిగోండి మూత కడుగుతుంది అనమాట. దాని మీద పెడతాము. ఇదిగోండి సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసి మూత పెడతాం. మూత అంటుగా పెడిగానండి. లాస్ట్లో వేసుకుందాం కారం. ముందే ఎందుకంటే వేగినప్పుడు గొట్టు వచ్చేస్తామాట ఇల్లు అంతా. కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు జల్లుకోవాలన్నమాట. చేసి ఉంచనమాట. ఇవి మేకడండి. అదో పెరుగు, గేదె పాలు పెరుగు. ఇదిగోండి చూసారా, సిమ్లో పెట్టేసి అనుకోండి అలాగా మగ్గుతాయి అన్నమాట. ఉడికిపోతాయి. ఇక్కడ కలర్ ఎలా వచ్చిందా పసుపు. ఇదిగోండి ఇది చూడండి, ఇవన్నీ మేగలు కదా, పసుపు వేద్దామని తీసి ఉంచానండి. 3 రోజులు ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచాను. ఇదిగోండి చూసారా కలర్ ఎంత బాగుందో. ఇప్పుడు కారం వేసుకుంటానండి మరి. అది మళ్ళీ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి అదిగోండి మగ్గిపోయింది. ఇంకా 5 నిమిషాలు పూర్తిగా ఉడికిపోద్ది అన్నమాట బెండకాయ ముక్క. ఇదిగోండి
అదిగండి. ఇది కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టేసాకంటే తర్వాత తీసుకోవాలన్నమాట. అప్పుడు మన చేతికి అంటుకోకుండా ఉంటుంది అనమాట. చూసారా? అది గోదావరి విలేజ్ లైఫ్ ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదో పట్టుకొచ్చారని చూద్దాం ఏంటో అని మీకు కూడా చూపిస్తానండి. ఏంటో చూద్దాం. అబ్బా నాకు చాలా ఇష్టమైందండి బాబు. నాకు ఫేవరెట్ మాట ఇది. సమ్మర్ లో మనం అందరం పట్టుకుంటాం కదా. అబ్బా కొత్త ఆవకాయండి బాబు. నాకు ఇంకా కూర అక్కర్లేదండి వేళ నాకు. అయ్యి బాబు, అయితే మా వారు ఫ్రెండ్ అండి ఎవరో ఇచ్చారు మాట ఇది. అది నాకు చాలా ఇష్టం అండి. అసలు కొత్త ఆవకాయ అంటే ఇంకా అసలు నాకు కూర కూడా వేసుకోనండి. ఇంకా ఆవకాయ వేసుకుని నెయ్యి వేసుకుని ఇంకా తినేయడమే. ఇంకా ఇదిగోండి ఇందులో వేసేసుకుందాం. నాకు ఇష్టమైంది ఎప్పుడు తేరండి. అసలు ఇదే ఫస్ట్ టైం మాట నాకు ఇష్టమైంది. అది తెచ్చింది ఇదే మొదటిసారి. వద్దయ్యండి చెప్పండి. ఇదిగోండి. కొత్త అసలు చూసినప్పటికీ మనకు తినే అనిపించింది. వేడి వేడి అన్నం అందులో ఈ ఆవకాయ నెయ్యి వేసుకుని తిన్నాం అనుకోండి, ఇంకా అసలు పులుసు కూర కూడా ఎందుకు పనికిరాదండి. ఎంత ఇచ్చినా అండి మనకు కొత్త ఆవకాయ టేస్ట్ వేరు కదా. ఇవి పడద్దు. ఇదిగోండి పెట్టేసాను కదా, చూడండి మగ్గిపోయిందండి సరిగ్గాను. మాడకుండా ఇలాగా ముందుగానే కట్టేసుకోవాలండి. మగ్గిపోద్ది మాట, వేడికి ఉడికిపోద్ది. లాస్ట్లో ఇంకా వేగి బాగా ఫ్రై కడదామంటే మూకుడు వేడికి నల్లగా అయిపోద్ది మాట కూర. అదిగోండి కరెక్ట్గా ఉడికిపోయింది. వేళ ఆవకాయ పచ్చడి, బెండకాయ ఫ్రై, పెరుగు, ఆవకాయలో నెయ్యి. అదిగోండి అదిగోండి ఇదిగోండి వేసుకుంటున్నానండి. అదిగోండి ఆవకాయ. బెండకాయ ఫ్రై. ఇదిగోండి రైస్. వేడి వేడి కుక్కర్లో వండేసాను. కామరకాయ అయిపోద్ది, ఈజీగా అయిపోద్దని కుక్కర్ పెట్టేసుకుంటాం. అదిగోండి ఇంకా నెయ్యి. అదిగోండి ఆవకాయ, నెయ్యి, బెండకాయ ఫ్రై, వేడి వేడి రైస్. ఇదిగోండి వెనక తీసాం కదా, కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టి తీసామన్నమాట. మా చేతికి అంటుకుంటుంది.
మెత్తగా లేకుండా. మూడు రోజులకి ఇంత వచ్చిందన్నమాట. మేగడలో వేసి పక్కన పెట్టి తీసి అంతే. ఇలా వచ్చింది.